Hello everyone and welcome back to English with Ravi, and this is day 6 of our 30-day program and hope you are enjoying our lessons, and I'm back with another interesting lesson for you for today. And before we get right into the lesson, if you haven't yet subscribed to our channel, make sure you hit that subscribe button and also the bell symbol next to it so you won't miss our future lessons. Let's get started. Okay, today's lesson is about continuous actions. Okay, in the previous lesson we talked about how to make sentences in present continuous actions. Okay, present continuous ni ela form cheyali sentences vaati gurinchi chaala examples intaku mundu lesson lo chusamu. If you haven't yet seen that lesson, make sure you check our playlist for that video. Okay, ee lesson lo vachesi manam past continuous actions chustam. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్కి అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ యాక్షన్స్కి తేడా ఏంటో కూడా మనం ప్రీవియస్ లెసన్లో చూసాము. ఓకే, ఈ లెసన్లో వచ్చేసి మనం ఒక యాక్షన్ పాస్ట్లో కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు దాని గురించి ఎలా మాట్లాడాలో చూస్తాం. ఓకే ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ లెసన్లో వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే మనం ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నామో ఆ టైంకి జరిగే యాక్షన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నాను, ఇప్పుడు జరిగే యాక్షన్స్ అన్నీ కూడా అవి ప్రజెంట్. అలాగే పాస్ట్లో కూడా కొన్ని యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఒక సర్టన్ టైంకి, వాటిని ఎలా మాట్లాడాలో ఈ లెసన్లో చూస్తాం. సో మనం ప్రజెంట్ కంటిన్యూస్ మాట్లాడినప్పుడు 3 బీ ఫార్మ్స్ యూజ్ చేసాం. ప్రజెంట్ బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్. ఓకే, అవే ప్రజెంట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, మన పాస్ట్లో వచ్చేసరికి వాజ్ అండ్ వర్ యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు చూడబోయే ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా చూడండి వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. మీకు ఈ ఎగ్జాంపుల్ చూసినప్పుడు అవి క్లారిటీ వస్తాయి. ఓకే, మనకి ఈ టెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చేసి మనకి ఇక్కడ ప్యాటర్న్ రాశాను చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, టేక్ ఎ లుక్. సో వీ నీడ్ అ సబ్జెక్ట్ టు బిగిన్ ద సెంటెన్స్ అండ్ దెన్ అ బీ ఫార్మ్ which is a past bee form because this is a past continuous action. Okay, we are either going to use this one or this one. It depends on what kind of subjects that we are going to use. Okay, for past for singular subjects we are going to use was, and for plural subjects we will use were. Okay, so a subject and a be form, and next to it is a verb form in its ing form. ఓకే, ఒక ఐఎన్జి వెర్బ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు యాడ్ at the end of the sentence. Okay, this is pretty much the construction of this sentence. Okay, let's look at some examples here. The first one is, so I was sleeping. అంటే ఇది ఇప్పుడు ఉన్నామని కాదు, పాస్ట్లో ఒక టైంకి, ఒక సర్టన్ టైంకి. సో దిస్ యాక్షన్ వాజ్ కంటిన్యూయింగ్, దిస్ యాక్షన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్, సో దిస్ యాక్షన్ వాజ్ కంటిన్యూయింగ్ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. మేబీ అది ఎప్పుడు అయి ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 10:30కి అనుకుంది. సో ఎవరైనా మీరు రాత్రి కాల్ చేశాను, మీకు 10:30కి కాల్ లిఫ్ట్ చేయలేదని అడిగారు అనుకోండి. సో మీరేం చెప్పొచ్చు? ఐ వాజ్ స్లీపింగ్, నేను నిద్రపోతూ ఉన్నాను అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది చూడండి, pretty much this construction, subject I and be was and then sleeping, ing verb. Okay, but we don't have any extra words to add here. మనం యాడ్ చేయొచ్చు, అది మన ఇష్టం. సో సింపుల్ సెంటెన్స్ అనమాట, ఐ వాజ్ స్లీపింగ్. ఇట్లా మీరు పాస్ట్లో ఒక టైంకి, ఒక సర్టన్ టైంకి జరుగుతూ ఉన్న యాక్షన్స్ అన్నిటినీ కూడా ఈ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి తయారు చేయొచ్చు అనమాట. సో ఐ వాజ్ స్లీపింగ్, లైక్ ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజ్ ప్లేయింగ్, ఐ వాజ్ వాచింగ్. ఇట్లా మీరు కొన్ని ఓన్ సెంటెన్సెస్ చేయండి, ఇట్ బికమ్స్ కంఫర్టబుల్. ఓకే, అండ్ దెన్ లెట్ us look at the next sentence. She was making chapati. సో ఇది కూడా సేమ్ కన్స్ట్రక్షన్, సబ్జెక్ట్ అండ్ బీ ఫార్మ్ అండ్ ఐఎన్జీ వెర్బ్, బట్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా వర్డ్ హియర్. ఒక ఎక్స్ట్రా వర్డ్ ఉంది, యాడ్ చేసాం. ఓకే, సో షీ వాజ్ మేకింగ్ చపాతీ, ఆమె చపాతీ చేస్తూ ఉంది. ఎప్పుడు? ఇన్ ద పాస్ట్, అట్ సర్టన్ టైమ్
In the past, she was doing this action. Okay, not now, not in the present. Past. So how can you say this is a past action? Because this is a past B form. So it represents past actions. Okay, and then look at the third example. So we were watching TV then. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడబోయే ముందు ఒక 2 words గురించి చూద్దాం. నౌ అండ్ దెన్. ఓకే, ఇవి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు మీకు, బట్ చూడండి. నౌ అంటే ఇప్పుడు, దానికి ఆపోజిట్ ఏంటంటే దెన్, అప్పుడు. సో మనం ఈ టెన్సెస్ని, ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని మాట్లాడేటప్పుడు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాం దెన్ అని. ఓకే, సో దెన్ అంటే అప్పుడు. సో ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఎప్పుడు? వీ వర్ వాచింగ్ టీవీ, మేము టీవీ చూస్తూ ఉన్నాము. ఎప్పుడు? దెన్, అప్పుడు. ఓకే, సో వీ వర్ వాచింగ్ టీవీ దెన్. సో ఈ సెంటెన్సెస్లో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. మనం ఫస్ట్ టైం వర్ యూజ్ చేసాం. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ ఎ ప్లూరల్ సబ్జెక్ట్. మనం ప్లూరల్ సబ్జెక్ట్స్కి వర్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ, షీ అనేవి సింగులర్స్ కాబట్టి, సింగిల్ పర్సన్స్ కాబట్టి వీ యూజ్డ్ వాజ్. బట్ హియర్ ద సబ్జెక్ట్ చేంజ్డ్. వి అంటే మేము లేదా మనము, మోర్ దెన్ వన్ పర్సన్. సో వీ నీడ్ అ ప్లూరల్ బీ ఫామ్, వర్. వీ వర్ వాచింగ్ టీవీ దెన్. ఓకే, గుడ్. నెక్స్ట్ లుక్ హియర్ ద నెక్స్ట్ వన్. ఇట్ వాజ్ రైనింగ్. వర్షం పడుతూ ఉంది. ఇది కూడా పాస్ట్ యాక్షన్. ఇట్ వాజ్ రైనింగ్, పడుతూ ఉంది at certain point of time. Okay, so next example, they were fighting. వాళ్ళు తన్నుకుంటూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నారు. they were fighting. again were because they is a plural subjects. they అంటే వారు లేదా అవి కొట్టుకుంటూ ఉన్నాయి లేదా తన్నుకుంటూ ఉన్నాయి. అందువల్ల they were fighting, past action. no one was listening. ఎవరు వినడం లేదు. ఎప్పుడు? పాస్ట్లో. ఎప్పుడో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చెప్తున్నారు ఎప్పుడో, కానీ ఎవరు వినడం లేదనుకోండి, నో వన్ వాజ్ లిస్నింగ్ అనొచ్చు. ఓకే, చూశారు కదా. సో ఈ ఎగ్జాంపుల్స్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ అంటే పాస్ట్లో ఒక సర్టన్ టైంకి జరుగుతూ ఉన్న యాక్షన్స్ని ఇదిగో ఇలా మన ఒక సబ్జెక్ట్ అండ్ దెన్ బీ ఫామ్ అనే ఐఎన్జీ వెర్బ్ని యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాము. మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఓన్గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో. దానికి ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ యూజ్ చేసి మీ ఆన్సర్ రాయండి. ఓకే, ద క్వశ్చన్ ఏంటంటే, వాట్ వర్ యూ డూయింగ్ at this time yesterday. ఇది క్వశ్చన్. వాట్ వర్ యూ డూయింగ్ అట్ దిస్ టైమ్ yesterday. నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నారని నేను క్వశ్చన్ అడిగాను. సో మై ఆన్సర్ ఈజ్ ఐ వాజ్ స్లీపింగ్. అట్ దిస్ టైమ్ yesterday ఐ వాజ్ స్లీపింగ్. ఓకే, మీరు కూడా మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో లైక్ ఎలా చేయొచ్చు అంటే, ఐ వాజ్ ఈటింగ్, ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్, ఆర్ ఐ వాజ్ వాచింగ్ ఎ మూవీ, ఆర్ ఐ వాజ్ విత్ మై ఫ్రెండ్స్, ఏదైనా. ఓకే, ఒక పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, నా ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వచ్చేసింది కాబట్టి వీటిని నెగిటివ్స్గా ఎలా మార్చాలి, క్వశ్చన్స్కి ఎలా మార్చాలనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలో చూద్దాం, అలాగే క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా చూద్దాం. కాకపోతే దానికంటే ముందు ఒక ప్రజెంట్ యాక్షన్ని పాస్ట్ యాక్షన్కి డిఫరెన్సెస్ మీరు చూస్తే ఈజీగా అర్థం చేసుకోగలరు, మీకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది. సో ప్రజెంట్ యాక్షన్ ఎలా ఉంటుంది, పాస్ట్ యాక్షన్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్కి డిఫరెన్స్ ఎలా ఉండిద్దో మీకు ఒక బ్రాడ్ ఐడియా వస్తుంది. నేను ఇక్కడ ఒక 3 ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయేమో ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నవి. ఒకవేళ అవే యాక్షన్స్ పాస్ట్లో జరుగుతూ ఉన్నాయి అనుకోండి, పాస్ట్లో కంటిన్యూ అవుతూ ఉన్నాయి అనుకోండి, అవి ఎలా ఉంటాయో చూడండి. వెరీ స్మాల్ డిఫరెన్స్, మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. ఐ యామ్ గోయింగ్ టు స్కూల్ అంటే
నేను స్కూల్కి వెళ్తూ ఉన్నాను. ఇది ఒక ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్. ఎందుకు? యామ్ ఈజ్ ఎ ప్రజెంట్ బీ ఫామ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు స్కూల్ రిఫర్స్ టు a present activity or action that is happening at the time when we are speaking. Okay, if it was in past, if this action, the same action was happening sometime at certain time in the past, and that would look like this: I was going to school. Okay, very small change. We only change the be form that we want to use. That's it. The rest of the sentence remains very much the same, exactly same. Look, here am, here was. That's the only difference. Okay, సో అందుకే నేను చెప్తున్నాను, ఈ బీ ఫామే డిసైడ్ చేస్తుంది అది పాస్టా ప్రజెంటా అనేది. ఇంకా మొత్తం కామన్గా ఉంటుంది. సో మీరు పాస్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్కి మీకు క్లియర్ ఐడియా వచ్చేసి ఉండాలి ఇప్పటికే. Okay, very good. Next, look at the second one. We are playing. So this is a present continuous action. Right now ఇప్పుడు జరుగుతుంది, మనం ఆడుకుంటూ ఉన్నాము. సో ఏదో ఒకటి అనుకోండి, we are playing PUBG అనుకోండి. ఓకే, we are playing PUBG. సో అదే పాస్ట్లో అనుకోండి, the exact same action was happening at certain time in the past. We were playing PUBG. చూడలేక ప్రజెంట్లోనేమో ఆర్ వచ్చింది, పాస్ట్లో వర్ వచ్చింది. సో ఆర్ అండ్ వర్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఆర్ ఏమో ప్రజెంట్లో, వర్ ఏమో పాస్ట్లో. అర్థమైంది కదా? సో వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్స్. వి అంటే మేము లేదా మనము. నేను చాలాసార్లు చెప్పాను, సో మీకు గుర్తుంటుందని. So, okay, the third one, she is not listening. This is actually a negative sentence. ఆమె వినడం లేదు, ఏదో చేస్తుంది. మనం ఏదో చెప్తా ఉన్నాం, ఆమె మాత్రం కాన్సన్ట్రేషన్ అంతా వేరే చోట పెట్టింది, ఆ యాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రజెంట్. సో ఇట్ వుడ్ లుక్ లైక్ దిస్ ఇన్ ద పాస్ట్. షీ వాజ్ నాట్ లిస్నింగ్. ఓకే, she was not listening. Very easy. ఇప్పుడు అర్థమైందా మీకు ప్రజెంట్ కంటిన్యూస్కి పాస్ట్ కంటిన్యూస్కి? వెరీ గుడ్. నౌ లెట్స్ లుక్ ఎట్ హౌ టు మేక్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ద పాస్ట్. మీకు లెఫ్ట్ సైడ్లో కొన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ రాశాను, అవి పాజిటివ్ సెంటెన్సెస్. వాటిని నెగిటివ్స్గా ఎలా మార్చాలో చూడండి. ఇక్కడ ఏం లేదు, వెరీ ఈజీ. మనం చాలా ఎగ్జాంపుల్ చేసాం, బీ ఫామ్ చేసేటప్పుడు చూసాము, అలాగే ఇంతకుముందు ప్రీవియస్ లెసన్లో కూడా నెగిటివ్స్ ఎలా చేయాలో చూసాం. జస్ట్ నాట్ యాడ్ చేయటమే బీ ఫామ్కి. ఓకే, చూడండి, షీ వాజ్ రీడింగ్ పాజిటివ్ సెంటెన్స్ అయితే, నెగిటివ్ సెంటెన్స్ ఏమవుతుందంటే షీ వాజ్ నాట్ రీడింగ్. షీ వాజ్ నాట్ రీడింగ్. ఆమె చదువుతూ ఉంది, ఆమె చదవడం లేదు. షీ వాజ్ నాట్ రీడింగ్. Okay, next example. He was looking at me. అతడు నా వైపు చూస్తూ ఉన్నాడు. ఓకే, he was not looking at me. Okay, very good. They were working. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. They were not working. Sorry, they were not working. వాళ్ళు పని చేయటం లేదు. వీ వర్ గోయింగ్ టు విజయవాడ. మేము విజయవాడ వెళ్తూ ఉన్నాము. వీ వర్ నాట్ గోయింగ్ టు విజయవాడ. జస్ట్ బై యాడింగ్ నాట్ టు ద బీ ఫామ్. దట్స్ ఇట్. ఓకే, బట్ మీకు ఇంతకు ముందు చెప్పాను కాంట్రాక్షన్స్ అని. సో మనం నాట్ యూజ్ చేసినప్పుడు కాంట్రాక్ట్ చేస్తాం. సో మన లాంగ్వేజ్ స్మూత్గా ఈజీగా ఉండడానికి. సో ఇది ఎలా పలుకుతాను చూడండి. షీ వాజంట్ రీడింగ్ అంటాం. ఓకే, లేకపోతే హీ వాజంట్ లుకింగ్ ఎట్ మీ. వజంట్. ఓకే, మీరు ఒక 4-5 టైమ్స్ దీన్ని మీ ఓన్గా పలకండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్ నాట్ని వరంట్ అంటాం. వరంట్.
ఆర్ సైలెంట్గా ఉంటూ వరంట్. సో దే వరంట్ లుకింగ్ ఎట్ మీ, దే వరంట్ లుకింగ్ ఎట్ మీ, దే వరంట్ లుకింగ్ ఎట్ మీ. ఓకే, అండ్ వీ వరంట్ గోయింగ్ టు విజయవాడ, వీ వరంట్ గోయింగ్ టు విజయవాడ. సో అర్థమైంది కదా ఇవి, wasn't and weren't. Okay, now let's look at how to form questions. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలో చూద్దాం. ఈ క్వశ్చన్స్ ఫామ్ చేయడం చాలా ఈజీ, ఇంతకుముందు చేసినట్లుగానే. మనం దీని గురించి మీకు ఐడియా ఆల్రెడీ ఉండిద్ది, సో నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు. సో జస్ట్ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఒక పాజిటివ్ సెంటెన్స్ రాశాను, ఐ వాజ్ స్లీపింగ్ దెన్. దాన్ని క్వశ్చన్గా ఎలా మారుస్తాను చూడండి. ఐ వాజ్ స్లీపింగ్ దెన్ అంటే అప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను. సో ఏం లేదు, ఈ బీ ఫామ్ ఉంది కదా, దాన్ని సెంటెన్స్ బిగినింగ్ తీసుకొచ్చేయటమే. సో ఇదేమవుతుంది అప్పుడు, వాజ్ ఐ స్లీపింగ్ దెన్ అందుకని క్వశ్చన్ మార్క్. అప్పుడు నేను నిద్రపోతూ ఉన్నానా అని క్వశ్చన్ అవుతుంది అనమాట. సో ఏం లేదు, బీ ఫామ్ని ముందుకు తీసుకొచ్చేయటమే, అండ్ దాట్స్ ప్రిటీ మచ్ ద క్వశ్చన్. ఓకే, సో నౌ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. I have 5 examples here. The first one is, you were taking shower. అంటే నువ్వు స్నానం చేస్తూ ఉన్నావు. ఓకే, ఏమవుతుంది అప్పుడు క్వశ్చన్, ఈ బీ ఫామ్ ముందుకు వచ్చేస్తుంది. వర్ యూ టేకింగ్ షవర్ అండ్ దెన్ క్వశ్చన్ మార్క్. వర్ యూ టేకింగ్ షవర్ వాట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కాల్ చేస్తారు మనకి, లిఫ్ట్ చేయము. సో మళ్ళీ నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమడుగుతారు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అడుగుతారు. సో then you might want to say, maybe I was taking shower. లేదా వాళ్ళు అడగచ్చు, why are you taking shower? Why are you not lifting my call? Why are you answering my calls? Were you taking shower or what? అని అడగచ్చు. స్నానం చేస్తున్నావా ఏంటి, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదని. సో ఇలా అడుగుతాం అనమాట. అర్థమైంది కదా సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ వన్, షీ వాజ్ కుకింగ్. ఇది మీరు ట్రై చేయండి. షీ వాజ్ కుకింగ్, ఈజీ. ఎస్, was she cooking? Was she cooking? వంట చేస్తుందా, వంట చేస్తూ ఉందా అప్పుడు అని. ఓకే, was she cooking? ఓకే, ఇక్కడ ఒక నెగిటివ్ సెంటెన్స్ వచ్చింది చూడండి. I wasn't going to school at that time. ఎప్పుడు? at that time I was not going to school. నేను అప్పుడు స్కూల్కి వెళ్ళడం లేదు. ఓకే, సో అప్పుడే అదేమవుతుంది, ఈ wasn't ముందుకు వచ్చేస్తుంది. wasn't I going to school at that time? అప్పుడు నేను స్కూల్కి వెళ్ళటం లేదా. మనం అడుగుతూ ఉంటాం చిన్నప్పుడు, ఏమైనా జరిగినాయి మనకు గుర్తుండవు కదా, మరి చిన్నపిల్లలు అయితే మన పేరెంట్స్ని అడుగుతూ ఉంటాం, అప్పుడు నేను స్కూల్కి వెళ్ళటం లేదా, అప్పుడు నేను చిన్నపిల్లవాడినా, అప్పుడు నాకు ఏమైంది, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం కదా. సో అలాంటివి అనమాట. వాజ్ ఐ నాట్ గోయింగ్ టు స్కూల్ అట్ దాట్ టైం, ఆ టైంకి నేను స్కూల్కి వెళ్ళటం లేదా అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ వాజ్ నాట్ పేయింగ్ ద లోన్. సో అతను లోన్ పే చేయటం లేదు. ఇప్పుడు కాదండి, ఇవన్నీ పాస్ట్ టెన్స్లో. సో ఓకే, హీ వాజ్ నాట్ పేయింగ్ ద లోన్, లోన్ పే చేయటం లేదు. లోన్ పే చేయకపోతే ఏమైతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కానీ ఒక ప్రాపర్టీ కానీ లోన్ తీసుకున్నారనుకోండి బ్యాంక్ దగ్గర నుంచి, ఆ లోన్ కట్టకపోతే వాళ్ళు వచ్చేసి ఆ ప్రాపర్టీ కానీ ఆ వెహికల్ కానీ వాళ్ళు సీజ్ చేసేస్తారు. సో ఓకే, సో ఇన్ దిస్ కేస్ దిస్ పర్సన్ హీ వాజ్ నాట్ పేయింగ్ ద లోన్. ఓకే, అప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది, క్వశ్చన్ అడగాలనుకోండి మనం దీన్నే, wasn't he paying the loan? ఓకే, wasn't he paying the loan? లోన్ పే చేయట్లేదా అతను అని అనమాట. ఓకే, ఈజీగా ఉందా. దే వర్ హ్యావింగ్ అ పార్టీ, దే వర్ హ్యావింగ్ అ పార్టీ, పార్టీ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు? సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, దాన్ని క్వశ్చన్స్ అడగాలంటే మనం క్వశ్చన్గా అడగాలంటే వర్ దే హ్యావింగ్ అ పార్టీ, వర్ దే హ్యావింగ్ అ పార్టీ. వెరీ గుడ్. సో ఇదనమాట ప్రిటీ మచ్ క్వశ్చన్స్ ఎలా అడగాలనేది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ
చూస్తే ఈజీగా అర్థమైపోతాయి, చాలామందికి అర్థమవుతాయి కూడా విన్న వెంటనే. కాకపోతే డిఫికల్టీ ఎప్పుడు వస్తుందంటే మాట్లాడాల్సి వచ్చినప్పుడు. మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇవన్నీ ఓన్గా మైండ్లో ఫ్రేమ్ చేసేసుకొని మాట్లాడాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం. బట్ రియల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం చాలా క్విక్గా ఉండాలి కాన్వర్సేషన్. సో ఆ క్విక్గా మాట్లాడే ఎబిలిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు మీ ఓన్గా మీరు వీటి గురించి ఎక్సర్సైజ్లు ఎగ్జాంపుల్స్ సరిపడినన్ని చేస్తే ఖచ్చితంగా మీకు స్పీడ్ వస్తుంది లాంగ్వేజ్లో. ఓకేనా? ఇక్కడే ట్రిక్ ఉండిద్ది అనమాట. మనం ఎగ్జాంపుల్స్ మన బ్రెయిన్లో ముందుగానే వర్కౌట్ చేసి పెట్టుకుంటే మన బ్రెయిన్ రియల్ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీ పర్సనల్గా రిలేట్ అయ్యే ఎగ్జాంపుల్స్ కొన్ని వర్కౌట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం వెన్ యూ ఆర్ ఇన్ రియల్ సిచ్యువేషన్ యువర్ బ్రెయిన్ విల్ జస్ట్ వర్క్ థింగ్స్ అవుట్ సో ఫాస్ట్. ఓకే, అదనమాట. ఓకే, ఇప్పుడు ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అంటే ఏం లేదు, వాట్, వెన్, వై, హౌ, విచ్ ఇలాంటివి అనమాట. ఇలాంటి వాటిని యూజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతాం చూడండి. ఇప్పటి వరకు మనం చూసినేమో అవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటారు వాటిని. సో ఇప్పుడు మనం చూడబోయే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను. సో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే ఇది మనకు తెలిసి ఈ కన్స్ట్రక్షన్ అందరికీ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటే ఇది ప్రజెంట్ ఎందుకంటే ఆర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అని దీని అర్థం. ఓకే, సో దీన్ని పాస్ట్లో అడగాలంటే ఏం లేదు, వాట్ వర్ యూ డూయింగ్ దెన్. వాట్ వర్ యూ డూయింగ్ దెన్, అప్పుడు ఏం చేస్తూ ఉన్నావు అని. ఓకే, పాస్ట్లో ఇది. ఓకే, ఏం లేదు, ఇంతకుముందు చూసినప్పుడు ఏం చేస్తాం, ఇవి ఉండవు. వర్ యూ డూయింగ్, వాజ్ షీ ఈటింగ్, వాజ్ షీ కుకింగ్, వాజ్ షీ స్లీపింగ్ అట్లా అడుగుతాం. ఇప్పుడైతే వాటికి మనకి ఏమైతే ఇంటరాగేటివ్ యూజ్ చేయాలో అది యూజ్ చేస్తాం. బేసిక్గా ఒక ఇంటరాగేటివ్ అండ్ దెన్ బీ ఫామ్ అండ్ దెన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇది దీని కన్స్ట్రక్షన్ అనమాట. సో బిగిన్ ద సెంటెన్స్ విత్ అన్ ఇంటరాగేటివ్ దట్ యూ వాంట్ టు యూస్ అండ్ దెన్ బీ ఫామ్. ఓకే, అండ్ దెన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ప్రజెంట్. వాట్ వర్ యూ డూయింగ్, వాట్ వర్ యూ డూయింగ్ దెన్. Hey, I called you last night around 8 o'clock and what were you doing then? Why were you not answering my call? And again, oh, I was taking a shower, I was eating dinner, or maybe I was playing, I was watching TV, I left my phone on charging and I was watching TV. చూసారా ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. సో ఇట్లా ఉంటాయి అనమాట. వాట్ వర్ యూ డూయింగ్ దెన్ అంటే మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఐ వాజ్ వాచింగ్ టీవీ, ఓకే, ఐ వాజ్ ప్లేయింగ్ విత్ మై సిస్టర్, ఐ వాజ్ రీడింగ్, ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై కంప్యూటర్, ఓకే, ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్. ఓకే, ఇట్లా అనమాట. ఓకే, సో బేసిక్గా ఎలా అడుగుతాం క్వశ్చన్స్ని చూడండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ రాశాను. వేర్ ఆర్ యూ వర్కింగ్. ఓకే, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు అంటే ఇది ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారని ప్రజెంట్ క్వశ్చన్. సో పాస్ట్లో అయితే వేర్ వర్ యూ వర్కింగ్. ఓకే, ఎక్కడ పని చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడిగారు అనుకున్న క్వశ్చన్ మిమ్మల్ని, అప్పుడు ఎక్కడ పని చేస్తూ ఉన్నారు. సో వెన్ యూ మీరు ఏదో చెప్తూ ఉన్నారు మీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి, అప్పుడు అడగొచ్చు క్వశ్చన్, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు. అప్పుడంటే ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ స్కూల్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ హాస్పిటల్ దెన్. అట్లా ఆన్సర్ చేయొచ్చు వాటిని. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఒక అతను అన్నాడు వేరే అతనితో, హే లాస్ట్ నైట్ ఐ సా యూ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. ఐ సా యూ వాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్. రాత్రి చూశాను మీరు ఇంటి ముంద అటు ఇటు నడుస్తూ ఉన్నారు. వాట్ వర్ యూ డూయింగ్ దెన్. ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు. ఓకే, వై వరంట్ యూ స్లీపింగ్. ఎందుకు నిద్రపోవడం లేదు. సో ఈ రెండు క్వశ్చన్స్ అర్థమైనాయా. వాట్ వర్ యూ డూయింగ్, వై వర్ యూ నాట్ స్లీపింగ్, వై వరంట్ యూ స్లీపింగ్, ఎందుకు నిద్రపోవడం లేదు, ఏం చేస్తూ ఉన్నారు అప్పుడు. ఇవి రెండు past continuous actions and they are interrogative questions.
అర్థమైందా? సో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ మీ ఓన్గా ఫ్రేమ్ చేయండి, ఈజీగా ఉంటుంది. అలాగే మీకు ఇంతకు ముందు ఒక క్వశ్చన్ ఇచ్చాను, దానికి ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ చెప్తున్నాను వినండి. వాట్ వర్ యూ డూయింగ్ at this time yesterday? మీరు నిన్న ఈ టైంకి ఏం చేస్తూ ఉన్నారు? సో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఆన్సర్ కూడా ఇక్కడ రాస్తాను, చూడండి, మీకు హెల్ప్ అవ్వచ్చు. ఐ వాజ్ స్లీపింగ్. ఓకే, అయితే ఇలాగే రాయొద్దు, మీరేం చేస్తున్నారో అది రియల్గా రాయండి. మేబీ యూ ఆర్ గోయింగ్ సమ్వేర్ ఆర్ మేబీ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఏదైనా పర్లేదు, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఐ విల్ రిప్లై. ఓకే, అలాగే మీరు కనుక ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే make sure you hit the subscribe button and also the bell symbol. Okay, this is it for today, and hope I'll join you with another interesting lesson tomorrow.